ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ ఎపిసోడ్ 15 కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 15th అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ లో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఏంటో చెప్పాలా? చెప్పు. ఫస్ట్ వచ్చేసి దొంగలైతే తాళం ఓపెన్ చేయడానికి ఒక కొత్త ట్రిక్ అయితే కనిపెట్టారు. సో పోలీసులు కొంతమంది దొంగలనైతే పట్టుకుని వాళ్ళనైతే మొత్తం ఎలా చేసావు ఏంటి అని మొత్తం ప్రాసెస్ అంతా చూపించమన్నారు. సో అప్పుడైతే దొంగలు కొత్త ట్రిక్ అయితే చూపించారు. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, తాళం హోల్ లో కొంచెం పెట్రోల్ అయితే వేస్తున్నారు ఇంజెక్షన్ తో. సో కొంచెం పెట్రోల్ వేసి దానికైతే మంటెలిగిస్తున్నారు. మంటెలిగిచ్చిన తర్వాత జస్ట్ ఇలా లాగితే తాళం అయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో ఆ దొంగలు చెప్పేది ఏంటంటే ఆ తాళంలో ఏదో పేపర్ లాంటిది ఉంటదంట, అదైతే కాలిపోయి లాక్ అయితే ఓపెన్ అయిపోతుందంట ఇలా మంట పెట్టినప్పుడు. సో అక్కడ ఉన్న పోలీసులు ఇంకా అందరైతే షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు ఇలాంటి ట్రిక్ అయితే చూపించలేదు కదా, అందుకే అంటారేమో ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని. అంతేలే. నెక్స్ట్ వచ్చేసి పాకీల గురించి. వీళ్ళైతే మనకి మళ్ళీ దొంగ దెబ్బ అయితే తీశారు. తెలుసు కదా వీళ్ళ పనే అది. ఏంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం మనకి ఆగస్టు 15th వచ్చేసరికి ఏదో ఒక చిచ్చు పెట్టాలని అయితే చూస్తారు. సో ఈసారి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో చురందా ఏరియాలో యూరి సెక్టర్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ ని, అంటే తెలుసు కదా సరిహద్దు, దాన్నైతే క్రాస్ చేసి మన కంట్రీలోకి ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వాలని అయితే చూసారు. సో అది చూసిన మన ఆర్మీ అలర్ట్ అయి వాళ్ళ మీదకైతే ఓపెన్ ఫైర్ అయితే చేసింది. అప్పుడు వాళ్ళకి మనకి జరిగిన ఫైరింగ్ మధ్యలో హవిల్దార్ అంకిత్ కుమార్ గారు స్వర్గస్థులైతే అయ్యారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది వచ్చేసి మొన్న 13th ఆగస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంలో అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన శత్రు దేశం అనగా పాకీల దేశంలో వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కొంతమంది కామన్ పీపుల్ కి శాపంగా అయితే మారాయి. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేషన్స్ కింద కొంతమంది గన్స్ అయితే గాల్లోకి అయితే షూట్ అయితే చేశారు. సో గన్స్ గాల్లోకి పేల్చిన తర్వాత తెలుసు కదా ఏమైతుందో, అవి మళ్ళీ రివర్స్ లో తిరిగి మన కింద భూమి మీద అయితే పడతాయి. సో ఆ ప్రాసెస్ లో ఏమైందంటే అవి తిరిగి కింద పడేటప్పుడు చాలా మంది మనుషుల మీద అయితే పడ్డాయి. ఈ ఘటనలో ఒక 3 మెంబర్స్ దాకా అయితే అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు అండ్ 60 మందికి పైగా గాయాల పాలైతే అయ్యారు. ఇలా ఉంటది పాకీలు చేసే పని, అసలు ఏమాత్రం బుర్ర కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 13th ఆగస్ట్ రోజు ఐఐటి హైదరాబాద్ లో డ్రైవర్లెస్ వ్యాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. చూస్తున్నారు కదా, ఎటువంటి డ్రైవర్ అయితే దీనికి అవసరమే లేదు. డ్రైవర్ లేకుండా దానికి అదే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళిపోతుంది క్యాంపస్ లోపల. సో ఇది స్టూడెంట్స్ కి కానీ టీచర్స్ కి కానీ కాలేజ్ నుంచి హాస్టల్ కి లేదా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి వెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఉంటది. ఈ వ్యాన్ ఆపరేటర్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ టీహాన్ వాళ్ళు. అలాగే ఇలా డ్రైవర్లెస్ వ్యాన్ అయితే మిగిలిన ఐఐటీస్ లో కూడా తీసుకొద్దామని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రీసెంట్ గా ఐసిఐసిఐ బ్యాంకు తన న్యూ కస్టమర్స్ కి మినిమం అకౌంట్ బ్యాలెన్స్ చాలా ఇంక్రీజ్ అయితే చేసేసిందిగా. లైక్ 10,000 నుంచి 50,000 దాకా ఇంక్రీజ్ చేసేసింది. ప్లేసెస్ బట్టి ఆ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే డిసైడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి ఏ ప్లేస్ లో ఎంత మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలని. సో ఒకేసారి ఇంత ఇంక్రీజ్ చేసేసరికి చాలా మంది ఐసిఐసిఐ బ్యాంక్ మీద చాలా కోపం అయితే పడ్డారు అండ్ ఒక్కరు కూడా బ్యాంక్ లో కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేయని అయితే డిసైడ్ అయితే అయ్యారు. సో ఇది అబ్జర్వ్ చేసిన బ్యాంకు మళ్ళీ తన మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే చేంజ్ అయితే చేసేసింది. సో కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కొత్త మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. సో ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి కొత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ లో అకౌంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకే వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్. అందరికీ తెలుసు కదా వందే భారత్ ట్రైన్ ఓన్లీ సీటర్ క్లాస్ మాత్రమే ఉంటది. ఇప్పుడైతే స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్న వందే భారత్ ట్రైన్ కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు. సో మోస్ట్లీ సెప్టెంబర్ నుంచి అయితే మనము స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్ అయితే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు తెలుసుకోవాల్సిన న్యూస్ అయితే. సో మళ్ళీ మనం రేపటి న్యూస్ లో అయితే కలుసుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్, షేర్